అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విచ్చలవిడిగా నకిలీ మందులు నకిలీ విత్తనాలతో చర్యలేగుతున్న ఫర్టిలైజర్ షాప్పై ఏఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో సుదూరంగా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతం నుండి గద్వాల నుండి అయితేనేమి, ఇక్కడ కొలతాల మండలం అయితేనేమి, ఇటువైపు కోడుమూరు దగ్గర అయితేనేమి, ఇటువైపు పత్తికొండ దగ్గరికి అయితేనేమి, ఇటువైపు ఆదోని దగ్గరికి ఆదోని అయితేనేమి, ఈ సుదూరమైనటువంటి రైతులు ఎమ్మెల్యూరు కేంద్రంగా వచ్చి ఇక్కడ విత్తనాలని మందులను ఇక్కడ పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్లకు నకిలీ విత్తనాలతో నకిలీ మందులతో రైతులను నట్టేయటం ఉంచే ఫర్టిలైజర్ షాప్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు బహుజన సేనా సమితి డిమాండ్తో కూడిన లెటర్ని ఏఓ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏ షాపులు అయితే మేము పురాతనగా ఉన్న 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్న షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపులను తక్షణమే మీరు తనిఖీలు చేసి రిజిస్టర్డ్గా అమ్ముతున్నారా లేదా, వ్యాలిటీ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా, మరి వాళ్ళు తెచ్చిన ఎంఆర్పి రేట్లు ఉన్నటువంటి మందులు అలాగే విత్తనాలు నిజమైనవే కావా, అవి బయోవా లేకపోతే కల్తీవా ఏంటి అన్నది సువిశాలంగా పరీక్షణ చేసి షాపులను సీజ్ చేయాలని మేము డిమాండ్ చేశాము. ఎమ్మెనూరులో ఏదైతే నకిలీ దందా నడుస్తూ ఉందో, ఎమ్మెనూరులో మందులు రైతుల ప్రాణాలతో చెలగాటమాడి రైతులకు వేలు లక్షలు అప్పులు కట్టించి వాళ్ళు ముక్కు పిండి ఇంటికి పోయి మర్యాద తీసి వసూలు చేస్తున్న సందర్భాలు చాలా చూసాము. మరి అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఇప్పుడు వచ్చే ఈ సీజన్లో నకిలీ విత్తనాలు నకిలీ మందులను అరికట్టాలని బహుజన సేనా సమితి ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఈ ఏఓ ఆఫీసుని ముట్టడించి సోంప సర్కిల్లో దిష్టిబొమ్మ దహనం చేస్తామని ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా బహుజన సేనా సమితి ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు రైతుల పక్ష పార్టీ అంటున్నారు టీడీపీ. ఈరోజు ఇదే టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ చాలా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు భ్రష్టు పట్టేలాగా వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు రైడింగ్లు చేసే వాళ్ళ మీద వివిధ రకమైన కేసులు పెట్టాల్సిన పరిస్థితులు వస్తూ ఉంది. మరి వాళ్ళను మభ్యపెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మీరు అడ్మినిస్ట్రేటివ్గా ఒక సమాజంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తక్షణమే రైతుల యొక్క కష్టాలను మీరు పరిగణన చేసుకొని ఇక్కడున్న ఏదైతే ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయో వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని బహుజన సేన డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వ అధికారానికి తగిన గుణపాఠం చెప్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గడ్డమ నాగేంద్ర, బహుజన సేనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. నమస్కారం. గ్యాప్లు వస్తున్నాయి, రైతులు సాక్షి ఏమబ్బా అనేకమైన మందులు ఏమి వాడే మందులు వస్తాయి, మొత్తం కంప్లీట్ డూప్లికేట్ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటారు. దాని మీద ఎంఆర్పీ ఏమో 1000-2000 ఉంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ 250 రూపాయలు. దయచేసి మీరు నిష్పక్షపాతంగా దీని మీద విచారణ చేపట్టాలా. ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపుల మీద బలమైనటువంటి విజిటింగ్లు చేసి సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన సేనా సంస్థ. ఆల్రెడీ మేము 2 షాపులు సస్పెండ్ చేసాము. 30 రోజులు అమ్మడం రాఘవేంద్ర ఏజెన్సీ త్రివేణి షాపు 2 షాపులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. లోపల వాళ్ళకి 2 బ్రాంచ్లు ఉన్నాయి. పర్లేదు సార్, నేనేమంటున్నా అంటే కస్టమర్స్ని మ్యాపింగ్ ఎట్లా చేస్తున్నారంటే ఇక్కడ ఇచ్చింది బిల్లు అక్కడనే అక్కడ ఇచ్చిన బిల్లు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కంప్లైంట్ వస్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ షాప్లో తీసుకుంటారు, ఈ షాప్లో కాదు. ఇది మైన్ ఇది ఒరిజినల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇంకో రకం ఉంటుంది, ఏదో రకం మెయింటైన్ చేస్తుంది. ఈ కథ చేస్తున్నారు. బయట చెప్తాము.